మధురవాడ ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకే జీవీఎంసీలో జోన్ల సంఖ్యను పెంచినట్లుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మధురవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ జోన్ 2 కార్యాలయాన్ని ఆయన స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెరిగిన జనాభాకు అనుగుణంగా జీవీఎంసీ జోన్లను 8 నుంచి 10కి పెంచినట్లుగా చెప్పారు. భీమిలి చేయాలని ఒక ప్రతిపాదన కలిపి యాక్చువల్గా ఒకటే జోన్ చేస్తా ఉన్నారు. అంటే భీమిలి చేయాలా లేకపోతే మధురవాడ చేయాలని కూడా ఒక సంశయం వచ్చింది. యాక్చువల్గా అందరూ కూడా భీమిలి నియోజకవర్గం కాబట్టి భీమిలి చేయాలని ఒక ప్రతిపాదన చేశారు. కానీ నేను ఒకటే చెప్పాను, మనకి భీమిలి నియోజకవర్గం కావచ్చు, భీమిలి జోనల్ ఆఫీస్ ఉండొచ్చు, కానీ భీమిలిలో 40% ఉంటే 60% మధురవాడలో ఉంది. మెజారిటీ ఇక్కడ ఉంది. కాబట్టి ఇంతమంది ప్రజలందరూ కూడా ఆల్ ది వే భీమిలి పోవడం అంటే అది ఇబ్బందితో కూడుకున్న పని. కాబట్టి అక్కడి నుంచి ఒకటే చేస్తే మనం మధురవాడ పెట్టుకుందాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జోన్ చేద్దాం, భీమిలి ఉంటుంది. జోన్ 2ని మధురవాడ జోన్ కింద పెట్టి కొత్త జోన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏదైతే దీంట్లో కొంత ఈస్ట్ పార్ట్ లేదా కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ జోన్లు పెట్టుకోండి. మనకి 98 వార్డు ఉంది సింహాచలం ప్రాంతం. ఆ సింహాచలం వార్డు ఏదైతే 98 ఉంది దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో కలుపుకొని మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న 5, 6, 7, 8 ప్లస్ 98 ఈ 5 వార్డులకు సంబంధించి ఒక సపరేట్ జోన్, అది మధురవాడ జోన్ ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కొద్దిగా ఉంటాం, చిన్న కన్ఫ్యూజ్ ఉండేది. అలాగే మొత్తం కలిపి యాక్చువల్గా ఒకటే జోన్ చేస్తా ఉన్నారు.